యూసీ కాలేజ్ కాంగ్రెస్ సంబంధంగా ఉన్నారు మీరైతే 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎన్ని కుటుంబాలకు మా ద్వారా అధిక మన అన్న డ్రైవర్లు ఓకే మా టీం అంతా కృష్ణ ఇవన్నీ మాకు కొంచెం మెసేజ్ పెట్టండి. మేము అదే 10 సంవత్సరాలు పార్టీకి పనిచేసినాము, ఎన్నో కేసులు పెట్టుకున్నాము, అన్ని విధాలు పెట్టుకున్నాము చేసుకున్నాము. సో నమస్కారం, నేను మీ సుభాష్. ఇప్పుడు మనమైతే ఉత్తమ శ్రామిక అవార్డు గెలుచుకున్న మల్లేష్ గౌడ్ గారితో మనతో మాట్లాడుతున్నాము. ఆయన శ్రామిక వర్గానికి ఒక దీపం లాగా నారాయణగూడ ఆర్టీసీ క్రాస్ ఆటో డ్రైవర్స్ యూనియన్స్ కి ఆయన చాలా ఏళ్ళు కఠోరంగా పరిశ్రమ చేశారు. ఇంకా యూనియన్ కూడా ఆయన పైకి తీసుకొచ్చారు. అలానే ఏ పార్టీ అధికారం లేనప్పుడు లేకపోతే యూనియన్ కి వెన్నుముక్క లేనప్పుడు ఆయన చాలా సపోర్ట్ చేయడమే కాకుండా చాలా మంది ఆటో డ్రైవర్స్ కి ఆర్థికంగాను లేకపోతే ఏ విధంగా సాయంకైనా ఆయనతో ముందుంటారు. సో ఇప్పుడు మనం మల్లేష్ గౌడ్ గారితో మాట్లాడుతున్నాం. మల్లేష్ గౌడ్ గారు ధన్యవాదాలండి. ఏంటంటే మీకు కంగ్రాచులేషన్స్, మీకు అవార్డు వచ్చినందుకు. మీకు ఎలా ఫీల్ అవుతున్నాం మీరు దీని గురించి? చాలా సంతోషంగా ఉందండి. మేము గత 20 సంవత్సరాలుగా ఐఎన్టీసీ దీంట్లో పనిచేస్తున్నాము. మా గురువారు అయిన డాక్టర్ సంజయ్ రెడ్డి గారు ఐఎన్టీసీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ సంజయ్ రెడ్డి గారి ఆధీనంలో పనిచేస్తున్నాము. అదేవిధంగా మా రాష్ట్ర ఐఎన్టీసీ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారి ఆధీనంలో పనిచేసుకుంటూ ఈరోజు అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చినాము. ఎందుకంటే మా గురువారు నరసింహారెడ్డి గారి ఆధీనంలో ప్రెసిడెంట్ గారి ఆధీనంలో ఆదేశాల మేరకు 2017లో ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసుకొని కనీసం 100 కుటుంబాలకు ఇలా ఆర్థిక సాయం చేసుకుంటూ పోయినాము. కరోనా టైంలో చాలా మందికి నీళ్లు, బియ్యం, పప్పులు, ఉప్పు అన్ని కార్యక్రమాలు చేసినాము. అదేవిధంగా 10 సంవత్సరాలు గవర్నమెంట్ అధికారం లేకున్నా మేము గవర్నమెంట్కు అన్ని విధాల డ్రైవర్ల పక్షాన మేము పోరాడి మేము చేసినాము. దానిని అనుగుణంగానే గతంలో రోడ్ సేఫ్టీ బిల్లు ప్రమాదకరమైన బిల్లు తీసుకొచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే దానిలో మా శాయశక్తుల పోరాడి దానిని గవర్నమెంట్ కు వ్యతిరేకంగా చేసి దాన్ని విరమించుకుంటూ చేసిన మా ఏంటోకి మా ద్వారా చేసినాము. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇన్నేళ్ల శ్రమ కార్మిక నాయకుడి కింద కార్మికులకి ఒక అండగా నిలిచి వాళ్ళకి చేదోడు బాధ కష్ట సుఖాల్లో మీరు తోడుగా ఉన్నారు. అలాంటి 10-15 ఏళ్ళ తర్వాత మీకు అవార్డు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం లేట్ గా వచ్చిందని లేకపోతే మీకు ఏమన్నా కొంచెం బాధగా ఉందా? కొంచెం లేట్ గా వచ్చింది నాకు ఇది అని చెప్పేసి? ఇంకా లేట్ గా చాలా మంది సీనియర్స్ ఉంటారు కాబట్టి, చాలా మంది అన్ని సంఘాల వాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం మా ఐఎన్టీసీ గుర్తించేసి డాక్టర్ సంజయ్ రెడ్డి గారి నాయకత్వాన మా ఆటో రంగానికి, మా ఆటో డ్రైవర్ అందరినీ గుర్తించేసి ఇచ్చినందుకు చాలా సంతోషిస్తుంది. సో మీ ఆటో డ్రైవర్స్ నుంచి వచ్చే సమస్యలు ఏంటి? ఇంకా మీరు దేని విధంగా పోరాడుతున్నారు? ఇంకా ప్రభుత్వానికి లేదా పార్టీ పరంగా ఏ విధంగా ముందు పెట్టుకుంటున్నారు? కొంచెం చెప్పగలుగుతారా మీరు? తప్పకుండా. ఆటో రంగం అనేది ఒకటి కాదు, ఆటో కాకుండా ఆల్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అంటే అందరం మేము ఎల్లో ప్లేట్ కింద అంటే ట్రాన్స్పోర్ట్ కింద పనిచేస్తాం. కానీ మేము లక్షలాది కోట్లాది రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంగానే అన్ని రూపంగా కడుతున్నాము. ఒక్కరోజు మేము రవాణా రంగము కుంటుపడితే దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తము నాశనం అవుతుంది. ఒక్కరోజు అంటే ఒక ఉద్యోగస్తులు కానీ రవాణా రంగంలో ఒక్కరోజు పని చేయ కూరగాయలు కానీ నిత్యావసర పాలు కానీ మీరు కరోనా టైం చూసినారు. ఒక్కరోజు పని చేయకుంటే ఏ విధంగా భారతదేశం ఆర్థిక వ్యవస్థ కింద మీద అయిందో మీకు తెలుసు. కానీ కరోనా టైంలో గిట్ట మా డ్రైవర్లు పాలు, నీళ్లు, కూరగాయలు అన్ని స్పెషల్ పాలు తీసుకొని పనిచేసిన ఘనత ఏంటంటే ట్రాన్స్పోర్ట్ డ్రైవర్. వాళ్ళు దాంట్లో భాగంగా మా ఆటో డ్రైవర్లు గిట్ట కొంతమంది ఉద్యోగస్తులన్నీ ఎమర్జెన్సీ కింద పాసుకి చేయడం పనిచేసిన ఘనత మాదే. ఏ గ్రామంలో కానీ, ఏ విలేజ్లో కానీ, ఏ మండలంలో కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది. అర్ధరాత్రి కడుపు వచ్చినా, కాళ్ళు వచ్చినా అందుబాటులో ఉండేది మా ఆటో డ్రైవర్లు. కానీ ఇప్పటికైనా ఆటో డ్రైవర్లని కానీ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తలేదు. మా ద్వారా, మా గురుగారు నరసింహారెడ్డి ద్వారా మేము 2014 మేనిఫెస్టోలో, 2019లో మేనిఫెస్టోలో, మొన్న 24 సంవత్సరం మేనిఫెస్టో ద్వారా మేము గవర్నమెంట్కి మా బాధలు ఉన్నాయి, మీకు తీర్చి దీని ద్వారా లక్షలాది కుటుంబాలకు మేలు చేద్దని చెప్పినాము. కానీ ఇప్పటివరకు ఇంకా వాళ్ళు ఇంకా అమలు చేయలేదు. అమలు చేయాలని గట్టిగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంకోటి, మీకు రోడ్ ట్యాక్స్ కూడా మినహాయించారు. ఇంకా ఏంటంటే మీకు కాబోయే కూడా ఇంకొన్ని సౌకర్యాలు కానీ లేకపోతే ఏ విధంగా పిఎఫ్ లేకపోతే మీకు రిఎస్ఏ అలాంటి ఫెసిలిటీస్ ఇవ్వబోతామంటున్నారు. సో దాని గురించి మీరేం చెప్తారు? ఎన్నబట్లో రాబోతున్నది రోడ్ ట్యాక్స్ గురించి? గతంలో రోడ్ ట్యాక్స్ పేరు చెప్పేసి మోసం చేసిన ఘనత అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం. సంవత్సరానికి 300 రూపాయల రోడ్ ట్యాక్స్ క్యాన్సిల్ చేసేసి 250 రూపాయల ఫిట్నెస్ ఉంటే దానికి 750 రూపాయలు పెంచినారు.
గుర్తుంచుకోవాలి. దానికి మాకు సంవత్సరానికి 250 రూపాయలు ఫిట్నెస్ ఛార్జ్ ఉంటుంది. దానిని 750 రూపాయలు చేసేసి 400 రూపాయలు రోడ్ ట్యాక్స్ పెట్టేసి పెద్ద పెద్ద బోర్డుల ప్రచారం చేసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం. దానివల్ల రోడ్ ట్యాక్స్ కంటే నెలకు రోజుకు ₹1, అంటే 365 రోజులలో రోజుకు ₹1 బిచ్చమేసినట్టు మీకు చేసేది. కాబట్టి మాకు ఈ రోజు ఏమైనా యాక్సిడెంట్ అయినా, ఓ బీమారి పడినా, ఏం పడినా, ఓ కార్మికునికి ఇంత సేవ చేసిన కార్మికునికి ₹1 అని గవర్నమెంట్ అందం లేదు. దానికోసానికి మా టీము, మా ఏఎన్టీయూసీ ఆటో డ్రైవర్స్ యూనియన్, ప్రైవేట్ ఆటో గవర్నమెంట్ కొట్లాడి ఒక సంక్షేమ బోర్డు కావాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ మరి కోరుకున్నాము. వాళ్ళు మేనిఫెస్టో పెట్టినారు, ఇంకా అమలు చేయలేదు. అమలు చేయాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాం. సో మీ గురువు గారు ఒకసారి నరసింహారెడ్డి గారితో కొంచెం మాట్లాడతాము. సో మీకు ఎలా అనిపిస్తుంది మీ శిష్యుడు ఇప్పుడు అవార్డ్స్ సంపాదించినందుకు? ఇంకా మీకు ఎలాంటి ప్రోత్సాహం కావాలనుకుంటున్నారు కొంచెం చెప్పగలుగుతారు? చాలా సంతోషంగా ఉంది. గత 40 సంవత్సరాలుగా మేము ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఈ రంగాన్ని ఏ ప్రభుత్వాలు గుర్తించడం లేదు, సరి అయినటువంటి న్యాయం కూడా చేయడం లేదు. అయినప్పటికీ కూడా గత 10 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకాలుగా ఈ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని పనికిరానికుండా చేసేసింది. కానీ దాన్ని బలోపేతం చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అసలు యాక్చువల్గా ప్రధానంగా డ్రైవర్లందరికీ కావాల్సింది సంక్షేమ బోర్డు. ఆ సంక్షేమ బోర్డు కోసం కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం పైన డిఫెండ్ కాకుండా మేమే ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి మేము అనేక రకమైనటువంటి సేవలు ఇప్పటికి వరకు చేశాం. ఎంతో మందికి ఆర్థిక సాయం చేశాం. ఎవరైతే చనిపోయారో వాళ్లకు 10,000 రూపాయలు ఇచ్చాం. ఎవరైతే ఆర్థికంగా బాగలేనటువంటి వాళ్ళు వైద్య ఖర్చుల కోసం మేము హెల్ప్ చేశాం. కొన్ని నెల రోజుల రేషన్ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. గత 15 సంవత్సరాల నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము చేసినప్పుడు దాంట్లో మల్లేష్ గౌడ్ కూడా కీలక పాత్ర పోషించడం వల్ల మేము యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము మల్లేష్ గౌడ్ గారిని ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలనేటువంటిది మేము ప్రపోజ్ చేశాం. దాంట్లో భాగంగా మల్లేష్ గౌడ్కు ఈ అవార్డు రావడం చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా యువకులను కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళని ప్రభుత్వం ఎంకరేజ్ చేయాలని, వాళ్ళ సంక్షేమం కోసం ఆలోచించాలని భావిస్తూ మేము ప్రభుత్వానికి మొట్టమొదలు సంక్షేమ బోర్డును డ్రైవర్లందరికీ ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నాం. ఇంకోటి లాస్ట్ ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మన లేబర్ మినిస్ట్రీ కూడా మన చీఫ్ మినిస్టర్ దాంట్లో ఉంది. సో ప్రీవియస్ గవర్నమెంట్ కి ఇంకా ప్రెసెంట్ గవర్నమెంట్ కి మీకు ఏ తేడా అనిపిస్తుంది? ఇంకా మీరు కూడా చూస్తున్నారు, ఇప్పుడు అధికారం కాంగ్రెస్ దానికి వచ్చింది కాబట్టి చాలా మంది ఐఎన్టీయూసీ దాంట్లోకి రావాలనుకుంటున్నారు. కొంచెం ఈ దాంట్లో కూడా క్లాషెస్ వస్తున్నాయి. సో కొంచెం ఇంటర్వ్యూ అప్పుడు కొంచెం పాస్ కట్ చేయండి. అధికారం లేనప్పుడు మీరు అందరూ ఐఎన్టీయూసీ కండగా ఉన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో అధికారం లేనప్పుడు, ఇప్పుడు రాష్ట్రంలో అధికారం మీరే వచ్చారు. కానీ ఏంటంటే ఇప్పుడు అధికారం వచ్చారు కాబట్టి బెల్లమ్మ చేయగలైనట్టు చాలా మంది ఇప్పుడు కొత్త మీ పార్టీలోకి వస్తుండే మీ కష్టాన్ని గుర్తింపు కూడా వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళైతే. సో మీరు పార్టీని ఇంకా ప్రభుత్వాన్ని ఏమనుకోవాలనుకుంటున్నారు? మీకు ఎలాంటి ప్రోత్సాహం కానీ లేకపోతే గుర్తింపు ఎలాంటి గుర్తింపు మీరు కావాలనుకుంటారు చెప్తారు మనీష్? ఐఎన్టీయూసీలో ముఖ్యంగా ఏంటంటే పనిచేసిన గుర్తింపు వస్తుంటది. అదే గతంలో కొంతమంది అవకాశవాదులు పార్టీ మారి వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అందరికి వెల్కమ్ మేము స్వాగతిస్తున్నాము. యూనియన్ డెవలప్ చేయాలి, సమస్యలను గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళాలని చెప్పేసి చాలా ప్రయత్నిస్తున్నాం. రావాలి, ఒక్కరితోటి వ్యవస్థ నడవండి కాదు, అందరు రావాలి, సమస్యలను గవర్నమెంట్ తెలియాలి, అందరి బాధలు ప్రతి ఒక్క కార్మికునికి గవర్నమెంట్ ఫలాలు పోవాలని చెప్పేసి మేము ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే ఒక్కరితోటి నడిచేది యూనియన్ కాదు, ప్రతి ఒక్క వ్యక్తి సరే గతంలో ఏ పార్టీలో పనిచేసినా ఇక్కడ ఐఎన్టీయూసీ విధానాలు, ఇక్కడ చేసే కార్యక్రమాలు కొంతమంది నచ్చి వస్తున్నారు, తెలియక వాళ్ళందరినీ కలుపుకోపోయే ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ ముఖ్యంగా గవర్నమెంట్కి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లను తీసుకుంటే 45 లక్షల మంది ఉన్నాము. అంటే ఓన్లీ ఆటో రవాణా రంగంలో ఆటో డ్రైవర్ ఒకటి కాదు, అందరూ వస్తారు. ఇది లారీ, బస్సు, కారు అందరు వస్తారు. దీనికి పెద్దపీట వేస్తే గవర్నమెంట్కి చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మా కుటుంబం, ఒక్కొక్క కుటుంబంలో 4-5 ఓట్లు ఉంటాయి. మాకంటూ ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకో, గాంధీ హాస్పిటల్లో, ఉస్మాన్ హాస్పిటల్లో పత్తుంది తప్ప మెరుగైన వైద్యం లేదు, ఏం లేదు. మేము కోట్లాది రూపాయల బడ్జెట్ మేము గవర్నమెంట్ కడుతున్నాము. కానీ ఈ రోజు వరకు మా చిన్న చూపు చూస్తున్నారు. నిన్న ఇవాళ వచ్చిన గీగ్ వర్స్ తీసుకొచ్చేసి గవర్నమెంట్ ఏదో ప్రచారం చేసుకుంది. గీగ్ వర్స్ వల్ల గవర్నమెంట్ నష్టం కానీ లాభం కాదు. మేము
సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము, మాకేం కావాలంటే సంక్షేమ బోర్డు కావాలని చెప్పేసి. కానీ 40 లక్షల నుంచి 40 సంవత్సరాలు పోరాడిన వాళ్ళకి పక్క పెట్టినారు. ప్రతి ఒక్క గ్రామంలో లారీ డ్రైవర్ అనుకో, బస్ డ్రైవర్ అనుకో, ఆటో డ్రైవర్ అనుకో, కార్ డ్రైవర్ అందరు డ్రైవర్ ఉన్నారు. గ్రామంలో 100 మంది వెళ్తారు, మండలానికి వచ్చే 5,000 నుంచి 10,000 మంది వెళ్తారు. మండల కేంద్రం ఏది జిహెచ్ఎంసీ కేంద్రాలకు వచ్చే లక్షలాది మంది వెళ్తారు. వీళ్ళందరూ ఓట్లు కాదనుకుంటే గీవో కోసం అని చెప్పేసి రాహుల్ గాంధీ ఏదో చెప్పి రేవంత్ రెడ్డి పోతున్నారు. కానీ ఈ సమస్య పరిష్కారం చేసే ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క ఇంటికి చేరవేద్దాం మీ ద్వారా తెలుసు. ఎందుకంటే ఇది సీరియస్ మ్యాటరు. ఒకరు కాదు, మీకు తెలుసు. మీరు గిట్ట మీ దగ్గర గిట్ట మీ మీడియా ప్రకారం చేసేవాళ్ళు ఆటో డ్రైవర్లు పనిచేస్తారు. ఆ డ్రైవర్ కుటుంబానికి ₹1 లేనప్పుడు మేము ఏం చేయగలుగుతాము? మేము గవర్నమెంట్కి ఒకటే మీ ద్వారా తెలియజేసి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కుటుంబాన్ని దగ్గర తీయాలంటే ఫస్ట్ మన మేనిఫెస్టో పెట్టిన విధంగానే ఒక సంక్షేమ బోర్డు, ఆ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే లక్షలాది మంది కుటుంబానికి భరోసా కలుగుతుంది. ఇంకోటి భరోసా కలుగుతుంది ఏంటంటే, గవర్నమెంట్ బడ్జెట్లో కేటాయించే అవసరం లేదు. మేము చేయగలుగుతాము. సేజ్ అంటే మేము ఫిట్నెస్ సంవత్సరానికి ఒకసారి ఫిట్నెస్ పోతాం. ఫిట్నెస్ పోతే ఏదైనా కడతాం. మీకు 2% ఇస్తారా, 1% పెట్టండి, మీకు కట్టేస్తాము. కొత్త వెహికల్స్ వస్తాయి, దాని మీద మీకు లేబర్ డిపార్ట్మెంట్ కడతాము. అన్ని రకాల మేము కట్టే దానిలో 2% లేబర్ డిపార్ట్మెంట్ కడతాము. దాని ద్వారా మా కుటుంబాలకు ఆర్థిక సాయం చేయమడుతున్నాం. మిమ్మల్ని కూడా గిగ్ వర్కర్స్ లో కూడా జాయిన్ చేపిస్తాం అంటున్నారు, దానికి మీరేమంటారు? అసలు ఎక్కువ ఎట్లా వస్తుందండి? ఇలా మీరు ఎగ్జాంపుల్ ఉప్పల్ నుండి కట్కేసారి పోతాడు, ఒక గ్రామీణ ప్రాంతం నుండి మండల కేంద్రానికి వస్తారు. ఆ గిగ్ వర్క్స్ ఎట్లా వస్తారు? ఆన్లైన్ ఉన్న వాళ్ళు గిగ్ వర్క్స్కి వస్తారు. నార్మల్ రోడ్డు మీద నడిపించుకుంటారు, ఎట్లా గిగ్ వర్క్స్కి వస్తారు? వాళ్ళకి ఏముందని చెప్పి గిగ్ వర్క్స్ చేస్తాను. గిగ్ వర్క్స్ ఏ విధంగా చూస్తారు? మాకు ఒక లైసెన్స్ ఉంది, ఒక విధానం ఉంది, ఒక బ్యాచ్ నెంబర్ ఉన్నది, అన్ని విధాలుగా ఉన్నది. గిగ్ వర్క్స్ ఏ విధంగా తీసుకుంటారు? ఇంకోటి గిగ్ వర్క్స్ లో పనిచేసే అన్ని ఇతర రాష్ట్ర వాళ్ళు, తెలంగాణ బిడ్డలు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు సర్వే చేసుకోండి. ఇప్పుడు ఖమ్మం జిల్లా ఉన్నది, లేకపోతే ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లా ఉన్నది. నల్గొండ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో బండ్లు పోతున్నాయి. వాళ్ళు ఏ ఆన్లైన్లో పనిచేస్తారు? మీరేమంటారు? మిమ్మల్ని కూడా గిగ్ వర్కర్స్ జాయిన్ చేయడానికి ప్రెసిడెంట్ కింద మీరేమంటారు సార్? బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, మనకు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులను పక్కన పెట్టి, ఈ రోజు ట్రాన్స్పోర్ట్ రంగంలో కార్మికులు ఎవరైతే పనిచేస్తా ఉన్నారో, డ్రైవర్లు కానీ, క్లీనర్లు కానీ, కండక్టర్ కానీ ఎవరైతే ఉన్నారో, ఈ కండక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను పక్కన పెట్టి గిగ్ వర్కర్ అనేటువంటి వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా గిగ్ వర్కర్స్ అనేటువంటి తీసుకొచ్చి మా మీద రుద్దడం, మీరు కూడా దాంట్లోనే జాయిన్ కావాలనడం సరైనటువంటి పద్ధతి కాదు. గిగ్ వర్కర్స్ అంటే ఎవరు అంటే, చదువుకున్నటువంటి యువకులు. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, చదువుకున్నటువంటి వాళ్ళని, డబ్బున్నటువంటి వాళ్ళని ప్రభుత్వం గుర్తిస్తుంది, కానీ బీద బడుగు బలహీన వర్గాలైనటువంటి వాళ్ళు, హయ్యర్ ఎడ్యుకేషన్ లేనటువంటి వాళ్ళు, ఈ దేశ ట్రాన్స్పోర్టింగ్ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి డ్రైవర్లను నెగ్లెక్ట్ చేస్తూ, ఏదో కూరగాయలు లేక చిన్న చిన్న వస్తువుల్ని సప్లై చేస్తున్నటువంటి జొమాటో బిర్యానీలు ఛాయలు సప్లై చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి డ్రైవర్లను, ట్రాన్స్పోర్ట్ రంగాన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముందుకు తీసుకొస్తుందో, సెంట్రల్ గవర్నమెంట్ కూడా గిగ్ వర్కర్స్ అంటాం అన్నది దాన్ని చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎకనామికల్ బ్యాక్వర్డ్, తక్కువ చదువుకున్నటువంటి వాళ్ళు, నిరుద్యోగులు అయినటువంటి వాళ్ళు డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ సంక్షేమమే ప్రధానం. ఇంకొకటి మా మల్లేష్ గౌడ్ చెప్పినట్టు ఏంటంటే, వీళ్ళతోటి ఐడెంటిఫికేషన్ అనేది డ్రైవర్లకు ఉంటుంది. అతను డ్రైవర్ లైసెన్స్ పొందినటువంటి వ్యక్తి, అతను బ్యాచ్ పొందినటువంటి వ్యక్తి, అతను గవర్నమెంట్ కు ట్యాక్సులు కడుతున్నటువంటి వ్యక్తి. కానీ ఇవన్నీ ఏవీ లేకుండా, ఏ ఐడెంటిఫికేషన్ లేకుండా మోటార్ సైకిల్ మీద ఏదో బిర్యానీలు ప్యాకెట్లు తీసుకుపోయినటువంటి వాళ్ళని ప్రభుత్వం ఏదైతే ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నిస్తుందో, ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఇది కూడా ఎందుకు చేస్తా ఉన్నారంటే, దాంట్లో కూడా కొంతమంది గిగ్ వర్కర్స్ సంబంధించినటువంటి వాళ్ళని విడదీయాలనేటువంటి, గిగ్ వర్కర్స్ ముందుకు తీసుకొచ్చి డ్రైవర్ ఫీల్డ్ సర్వనాశనం చేయాలనేటువంటి కంకణం కట్టుకొని ఈ పని చేస్తా ఉన్నారే తప్ప అసలు యాక్చువల్ వాళ్ళకి జనాల మీద ఎలాంటి ప్రేమ లేదు. కాబట్టి గిగ్ వర్కర్స్ ని పక్కన పెట్టి మొట్టమొదటి ఈ డ్రైవర్లని ఎట్లా బజాయించాలా, వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా డెవలప్ చేయాలా, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కలిగించాలా, 100 కిలోమీటర్లు నడిపించేటటువంటి ఈ డ్రైవర్లకు అక్కడక్కడ వైద్య సౌకర్యాలు కానీ, విశ్రాంతి భవనాలను కానీ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాంటివి చూడకుండా
ఏదో 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ప్రయాణం చేసి మోటార్ సైకిల్ మీద ఏదో ఛాయలు సప్లై చేసే వాళ్ళకు ఆ గిగ్ వర్కర్స్ అని పేరు పెట్టి ఆన్లైన్ లో పనిచేస్తున్నారని చెప్పి వాళ్ళకు అనేకమైన సౌకర్యాలు కల్పించడం అనేది సరైనటువంటి పని కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళకు మేము వ్యతిరేకం కాదు. అయినా మన ట్రాన్స్పోర్ట్ రంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన డ్రైవర్లు అందరికీ ఉంది. డ్రైవర్లు కూడా అవేర్నెస్ పొంది భవిష్యత్తులో మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. మన సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గిగ్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళని మనల్ని తీసుకొచ్చి మనల్ని వీక్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి డ్రైవర్లు కూడా ఈ రోజు ఈ సమస్య ఏదైతే ఉన్నదో అర్థం చేసుకొని ముందుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కూడా సన్నిద్ధం కావాలని మేము రాష్ట్ర అధ్యక్షుడిగా, ట్రాన్స్పోర్ట్ రంగ అధ్యక్షుడిగా నేను ఈ విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సో చూసారు కదా, ఇప్పుడు మన మల్లేష్ గారితో శ్రామిక వర్గైతేతో మనమైతే మాట్లాడాము. వాళ్ళ కష్టాలు కానీ లేకపోతే వాళ్ళకున్న ఇబ్బంది కానీ చెప్పారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? మీ దాంట్లో ఒక సహోదరు మీకు అవార్డు వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది మీ యూనియన్ సభ్యుడికి? మా ప్రెసిడెంట్ గారు కానీ జనరల్ సెక్రటరీ కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అవార్డుల కోసం పనిచేయలేదు. యథావిధిగా వాళ్ళు చేసే పని చేస్తే అవార్డ్స్ కానీ లేకపోతే మంచి పేరు కానీ వాటంతలో అవే వస్తాయని చెప్పేసి మంచి మోటివేషన్ తోటి ముందుకెళ్లారు. మంచి పని చేసినప్పుడు దానికి అనుగుణంగా మంచి ఫలితాలు రావడం అనేది దైవికంగా జరిగేది. అదే విధంగా ఈరోజు జరిగిందని అనుకుంటున్నాను. మా గవర్నమెంట్ మేము చేయాల్సిన మా ఐడెంటిటీ కోరుకున్నది ఏంటంటే 14 ఏళ్ళుగా మీటర్ ఛార్జెస్ ఇంతవరకు పెంచలేదు. బట్ ఇమ్మీడియట్లీ వెంటనే పెంచాలని మేము కోరుకుంటున్నాము. తర్వాత ఈ డ్రైవర్లందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి వీళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. తర్వాత అంటే కాలంతో పాటు అప్డేట్ చేస్తూ ఛాలెంజ్ అట్లాంటివన్నీ పెంచుతూ ఉంటారు, కానీ డ్రైవర్లకు సౌకర్యాల గురించి ఎవరు ఆలోచించట్లేదు. వీటిని ఆలోచించాలని నేను చెప్తున్నాను. ఇంకోటి గిగ్ వర్కర్స్ కు మేము వ్యతిరేకం కాదు, వాళ్ళు చేయొచ్చు, కానీ డ్రైవర్ వెన్నెముక దేశానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. కాబట్టి వీళ్ళని కూడా పట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మా ఎంట్రీస్ ద్వారా కోరుతున్నాము. మా మల్లేష్ గౌడ్కు ఈ అవార్డు వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. మాకు కూడా భవిష్యత్తు పట్ల చాలా ఆశాజనకమైనటువంటి వాతావరణం ప్రభుత్వం కల్పించిందని చెప్పేసి ఫీల్ అవుతున్నాం. సో మీకు ఎలా అనిపిస్తుంది? మీ సహచరులు ఇంకా మీ యూనియన్ ఆయన ఇప్పుడు అవార్డు ఇచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మా సోదరుడికి శ్రమశక్తి అవార్డు రావడము, ఆయన చేసిన కష్టానికి తగ్గ ఫలితం అని మాకు అనిపిస్తుంది. దాన్ని ఎంకరేజ్మెంట్ గా తీసుకొని ఇంకా భవిష్యత్తులో మేము చేయడానికి కూడా మాకు చాలా ఉచిగా వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ శ్రమశక్తి అవార్డు మా సోదరుడైన మల్లేష్ గౌడ్ గారికి ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే గవర్నమెంట్కి మేము విన్నవించేది ఒక్కటే, మా డ్రైవర్లను కూడా గుర్తించండి దయచేసి. గిగ్ వర్కర్స్లకు ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, దేశానికే వెన్నుముక ఆ డ్రైవర్ అనేవాడు లేకపోతే కాలచక్రం ఎలా అయిపోతుందో అలాగే అదే విధంగా డ్రైవర్ అనేవాడు ఆగితే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ చాలా కుంటుపడుతుంది. కాబట్టి దయచేసి డ్రైవర్లను గుర్తించండి. గవర్నమెంట్ మన దీంట్లో పొందుపరిచిన విధంగా వాళ్ళకి సంక్షేమ బోర్డుని కానీ, సంవత్సరానికి ఇస్తాన్న 12,000 రూపాయలు కానీ, ఇండ్లు లేని వాళ్ళకి ఇంద్రమ్మ గృహాలు కానీ కేటాయించాలని మా ఐఎన్టీయూసీ ఆటో యూనియన్ తరఫున మేము కోరుతున్నామండి. దయచేసి గవర్నమెంట్ డ్రైవర్లను గుర్తించండి. గవర్నమెంట్కు మేము అది పదే చెప్పేది అదే, డ్రైవర్లను నెగ్లెక్ట్ చేస్తే మాత్రం చాలా భవిష్యత్తులో మనం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు మమ్మల్ని నెగ్లెక్ట్ చేసింది. చాలా విధాల ఒక 410 రూపాయలు ఏదైతే ట్యాక్స్ ఉందో ఆ ట్యాక్స్ మాఫ్ చేసిన సాకు చూపిస్తూ అనేక విధాల ట్యాక్స్లను డ్రైవర్ల మీద రుద్దింది. వాళ్ళని ఈ చాలాన్లు కొట్టి చాలా రకాలుగా హింసించింది. దయచేసి వాళ్ళని 10 సంవత్సరాల వరకు ఒక మీటర్ రేట్ పెంచలేదు. ఎన్నో వాళ్ళ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వాళ్ళ జీతాలు పెంచుకున్నారు, కానీ ఆర్థికంగా మమ్మల్ని చాలా కుదేలు చేసింది. అదేవిధంగా దయచేసి ఏంటంటే గవర్నమెంట్ డ్రైవర్లను ఎంకరేజ్ చేసి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని మా ఇంటి ద్వారా మేము కోరుతున్నాం. సో లాస్ట్ వచ్చేసరికి మీ సంఘానికి ఈ అవార్డు అయితే మీ ఒక్కరికే కాదు, మీ సంఘానికి అయితే మీ సంవత్సరంలో గుర్తింపు అనుకోవచ్చు. మీలో ఒకరిగా మీకు ఇలాంటి ఇంకెన్ని ప్రోత్సాహకాలకి గుర్తింపు అనుకోవచ్చు. ఈ రోజు
లేకపోతే చెప్పినట్టుగా డాక్టర్ సంజయ్ గారి నాయకత్వాన ఐఎన్టీసీ జెండా కింద ఈ సంవత్సరం పనిచేసినాం కాబట్టి గుర్తించినందుకు మా సహచరులకు ముందు నాతోటి వచ్చే సంవత్సరం మా తోటి మిత్రులకు అందరూ రావాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఐఎన్టీసీ గుర్తించి ఈ రవాణా రంగాన్ని కాపాడాలి. ప్రతి ఒక్క కుటుంబంలో 4 ఓట్లు ఉంటాయి, 5 ఓట్లు ఉంటాయి. ప్రతి గ్రామంలో, ప్రతి విలేజ్లో, మండలంలో, జిల్లాలో ఉంటారు. దీనిని ప్రధాన దృష్టితోటి మాతో చర్చించి కాంగ్రెస్ పార్టీకి మేము ఎన్నుముకలాగా ఉంటాం, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం, మా జీవనం మొత్తం కాంగ్రెస్ పార్టీకి ధారపోసినాం. మాకు గుర్తించి కాంగ్రెస్ పార్టీలో ఒక ఏదైనా పోస్టులు గిట్ట మా గౌరవమైన పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ కాంగ్రెస్ పార్టీ గుర్తించి మాకు పార్టీలో లెవెల్లో బోర్డు నెంబర్స్ అందిస్తేనో పార్టీ బలోపేతం అవుతుంది. ఇవాళ రాహుల్ గాంధీ చెప్తున్నారు, ఇది పిసిసి అందరు చెప్తున్నారు, కార్యకర్తలకు మేము వెన్నుముకలా ఉంటాం, పనిచేస్తామని చెప్పేసి. మీరు పార్టీకి సంబంధించిన విజిలెన్స్ ఉన్నారు, ఎస్బీ వాళ్ళు అందరితో రిపోర్ట్ తీసుకొచ్చి పార్టీకి ఎవరు పనిచేస్తున్నారు, ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎవరు వాళ్ళతోటి వాళ్ళు గుర్తించి పార్టీకి పదవులు ఇస్తే రేపు పొద్దున్న కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ముందుకుంటుందని చెప్పేసి మేము తెలుసు. ఎందుకంటే మేము చేసేది ప్రభుత్వాని కోసానికి, పార్టీ నిలవడం కోసం పనిచేసింది తప్ప ఏదో స్వార్థం వచ్చి జెండాలు మార్చేటోళ్ళం కాము. పార్టీ కష్టకాలంలో పనిచేసినాము, కష్టకాలం లేకుండా పనిచేసాం. కానీ ఈ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలాగా చుట్టూ కొంతమంది గ్యాంగ్ తిరిగేసేసి వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు రికమెండేషన్ పదవులు తెచ్చుకుంటారు. ఆ పదవులు మాకు అవసరం లేదు. మేము ఐఎన్టీసీ జెండా కింద కాన్సెప్ట్ పనిచేస్తాం. కానీ ఈ రోజు మాకు ఎట్లా అవార్డు ఇచ్చారో, మా కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఏ విధంగా అవార్డు ఇచ్చారో అట్లనే మా తోటి మిత్రులందరికీ, నాతోటి పనిచేసే మిత్రులందరికీ, ఐఎన్టీసీ పనిచేసే మిత్రులందరికీ వాళ్ళు మనస్ఫూర్తిగా పార్టీ పదవులు, బోర్డు నెంబర్లు ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీని, డైవర్ సమాజాన్ని, వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఐఎన్టీసీకి, మా పెద్దలు, మా తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో చూసారు కదా, ఇప్పుడు మనమైతే మాట్లాడుకున్నాము. సో వన్ ఆఫ్ ద శ్రామిక ఇంకా ఉండబోతుంది. ఎందుకంటే మీడియా రోజు చాలా మంది శ్రామికులు, ఇంకా లేకపోతే పార్టీ శ్రామిక నాయకులకి గుర్తింపులు వచ్చాయి. సో ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు చూడబోతున్నాం. దిస్ ఇస్ సుభాష్ సైనింగ్ ఆఫ్.